ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా వందనములు. ఈరోజు మన కోసం ప్రభు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానాన్ని మనం దక్కించుకుందాం. దేవుడు మన జీవితాలలో ప్రత్యక్షంగా పనిచేస్తున్నాడని తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఉంటుంది. మనం పడే బాధను ఆయన చూశాడు, మన ప్రవర్తనను ఆయన గమనిస్తుంటాడు. ఆయన మన బాధల నుండి మనల్ని విడిపిస్తాడు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం నుండి. యెషయా గ్రంథము 57:18 వాక్యం ఇలా ఉంది: నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచెదను, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చెదను అని. ఈ వాక్యంలో దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మన జీవితంలో ఎప్పుడైనా మనం తప్పిదాలు చేసినప్పుడు మనలో మనమే నిస్సహాయంగా బాధపడుతుంటాం. మన పాపాలు మనల్ని శిక్షించినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు దేవుడు మన ప్రవర్తనను చూస్తుంటాడు. మనం నిజంగా మారాలని అనుకుంటే, నిజంగా మనలో పశ్చాత్తాపం ఉంటే, మనం దేవుని ముందుకు వెళ్తే ఆయన మన ప్రవర్తనను చూసి మనల్ని క్షమిస్తాడు. మన జీవితాన్ని ఆయన చేతిలోకి తీసుకొని మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మన గమ్యానికి నడిపిస్తాడు. ఎందుకంటే మన దేవుడు కరుణామయుడు, దయగలవాడు. మన బాధను పరిగణనలోకి తీసుకుంటూ మనకు మంచి చేయాలనే లక్ష్యంతో నిన్ను నన్ను గమనిస్తున్నాడు. ఇంకొక గొప్ప ఉదాహరణ, అంధుడైన బర్తిమయి యేసుని పిలిచాడు. అతడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేశాడు. చుట్టూ ఉన్న ప్రజలు అతనిని మౌనంగా ఉండమని గద్దించారు. కానీ బర్తిమయి ఆగలేదు. అతని విశ్వాసాన్ని వదలలేదు. అతను మనుషుల మాటలు వినినప్పటికీ యేసుని పిలవడం ఆపలేదు. ఈ విశ్వాసమే దేవుని గుండెను తాకింది. యేసయ్య ఆగిపోయాడు. అతని తన యొద్దకు పిలిపించి స్వస్థపరిచాడు. బర్తిమయి జీవితాన్ని దేవుడు చూశాడు. అతని బాధను గమనించాడు. ఆయన అతనికి చూపునిచ్చి కొత్త జీవితాన్ని అందించాడు. దీన్ని మన జీవితంలోనికి ఎలా తీసుకోవాలంటే, మనలో ఎవరైనా తప్పిదాలు చేసినా మారు మనసు కలిగి పాప క్షమాపణ అడిగి మనల్ని మనం సరిచేసుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మన జీవితంలో దుఃఖం ఉన్నా మనకు ఓదార్పు కావాలంటే దేవుని చిత్తాన్ని మన మనసులో పెట్టుకొని ఆయన దగ్గరకు రావాలి. విశ్వాసంతో, త్యాగంతో మన హృదయాన్ని ఆయన ముందు విడమర్చి ప్రార్థించాలి. మన ప్రవర్తనను ఆయన గమనిస్తాడు. మన బాధలను ఆయన తెలుసు. మన విశ్వాసాన్ని ఆయన గౌరవిస్తాడు. ఈ వాగ్దానాన్ని మనం నమ్మాలి. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. మనం నడవవలసిన త్రోవలో నడిపిస్తాడు. మన దుఃఖానికి ఆయన ఓదార్పునిస్తాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా పంపించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానాన్ని మేము ధ్యానించాం. నీ కరుణను, నీ ఓదార్పును, నీ స్వస్థతను మా జీవితంలో అనుభవించేందుకు నీ సన్నిధిని మేము కోరుతున్నాం. మా ప్రవర్తనలో ఉన్న లోపాలను నీవు గమనించు ప్రభువా. మేము మా ప్రవర్తనను సరిచేసుకునే మనసు మాకు దయచేయము. మా హృదయాల్లో ఉన్న బాధను, ఓదార్పును కలుగజేసే దేవుడు నీవే. ఈ రోజు నుంచి మేము విశ్వాసంతో నడవాలని, నీ నడిపింపులో జీవించాలని నిర్ణయించుకుంటున్నాం. బర్తిమయిలో మేము కూడా విశ్వాసాన్ని విడకుండా నిన్ను పిలిచేలా, నీ దయను పొందేలా మమ్మల్ని మార్చము ప్రభువా. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.